రైతు సోదరులకు నమస్కారం. మనం ఉన్నది ఇప్పుడు బొప్పాయి తోటలో ఉన్నాం. మనం ఈ బొప్పాయి తోటలో ఇప్పుడు రైతు 6 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఆ సాగు వివరాలు, దీనిలో లాభ నష్టాలు ఏంది, అసలు ఎప్పటి నుండి సాగు చేస్తున్నాడు అన్ని క్లియర్గా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి, రామసముద్రం మండలం మినీ గ్రామం, అన్నమయ్య జిల్లాలోని రామసముద్రంలో ఇప్పుడు మనం రైతుతో మాట్లాడుతున్నాం. సరే, మీరు ఈ మొక్కలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? మొక్కలు పుగ్నూరు లక్ష్మీనరసింహ నర్సరీ నుంచి రమేష్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నాం. రమేష్ రెడ్డి గారి దగ్గర నుండి తీసుకున్నారు. ఒక్కొక్క ఖరీదు ఎంత పడ్డది? 13 రూపాయలు. 13 రూపాయలు పడింది. ఎకరానికి ఎన్ని మొక్కలు తీసుకొచ్చారు? ఎకరానికి 1000 మొక్కలు. ఎకరానికి 1000 మొక్కలు తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క వరుసకి మొక్కకి ఎంత గ్యాప్ ఇచ్చారు? బెడ్కి 8 అడుగులు, మొక్కకి 6 అడుగులు డిస్టెన్స్. బెడ్కి 8 అడుగులు, మొక్కకి 6 అడుగులు, మొక్కకి 6 అడుగులతో మనకు 1000 మొక్కలు అవసరం పడ్డాయి. ఎకరానికి 1000 మొక్కలు తీసుకొచ్చారు. ఓకే, ఏదైనా మొక్కలు డ్యామేజ్ అవ్వడం అట్లాంటిది ఏమన్నా ఉంటుంది? దాన్ని మళ్ళీ తీసుకుని వేసుకుంటాం. 1000 మొక్కలు తీసుకొస్తే మొక్కలకి 30-40 మొక్కలు డ్యామేజ్, 30-40 మొక్కల వరకు కొంత డ్యామేజ్ అయినాయి. కాకపోతే మిగతా వరకు అంతా బాగానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీనిలో అంతర్ పంట ఏమైనా సాగు చేసిరా? అంతర్ పంట బంతి వేసినాము. అంతర్ పంట బంతి వేసిరు. ఇప్పుడు బంతితో కలిపి బొప్పాయి 2 కలిపి వేస్తే ఒక 3 months వరకు బంతి వచ్చింది. 3 months వరకు బంతి కూడా మనకు బంతితో కూడా అదనపు ఆదాయం అని చెప్పి రైతు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బంతి ఇంటర్ క్రాప్ లాగా మీరు వేసారు. సో నో ప్రాబ్లం. ఇది ఎన్ని రోజుల క్రాప్ ప్రజెంట్ మనం చూస్తున్నది? ప్రజెంట్ 10 months అయింది. 10 months అయింది. బొప్పాయి మీరు పెట్టి 10 నెలలు అవుతుంది. 10 నెలలు అయింది. ఒక 20 నారు ఎంత తీసుకొచ్చారు? నారు దశలో ఉన్న మొక్క నారు 40 నుంచి 45 days. 45 days అది ప్లస్ ఇది 10 నెలల స్టేజ్ లో ఉంది. క్రాప్ కటింగ్ ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? ఇంకో 2-3-4 days లో 2-3 days లో మనం క్రాప్ కటింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, పర్లేదు. ఒక చెట్టుకి ఎన్ని కాయల వరకు రావడం జరుగుతుంది? ఒక చెట్టుకి 40 నుంచి 50 కాయలు ఉన్నాయి. ప్రెసెంట్ 40 నుండి 50 కాయలు వరకు. 50 కాయలు ఉన్నాయి. ఒక కిలో ఎంత ఉండొచ్చు మార్కెట్ లో? కిలో 15 నుంచి 20 రూపాయలు మార్కెట్. 15 నుండి 20 రూపాయల వరకు డిమాండ్ బట్టి అనేది ఉన్నది. డిమాండ్ బట్టి ఉంటుంది. ప్రెసెంట్ రేట్ అయితే ఇది ఉంది. ప్రెసెంట్ రేట్ అయితే 15 నుండి 20 రూపాయల వరకు ఉంది. కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు మార్కెట్ లో. మార్కెట్ అప్ అండ్ డౌన్ అనేది అదే అప్ అండ్ డౌన్ అండి. మీరు ఎక్కడికి మార్కెట్ ఎక్కడ సప్లై చేస్తుంటారు? స్టార్టింగ్ ఇప్పుడు ఒక 4 కటింగ్ ఢిల్లీ కటింగ్ ఉంటుంది. ఢిల్లీ, కలకత్తా, రాజస్థాన్ ఇవే. మళ్ళీ నెక్స్ట్ కటింగ్ లోకల్కి ఇవ్వాల్సి వస్తుంది. మీరు అందరికంటే భిన్నంగా ఆలోచించి ఇప్పుడు అందరూ రొటీన్గా సాగు చేస్తుంటారు కదా, అది కాకుండా బొప్పాయి వేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? టమాటాలు 10 years నుంచి చేస్తున్నాం. టమాటా సాగు 10 సంవత్సరాలు చేస్తున్నారు. ప్రతిఫలం దొరకపోవడంతో బొప్పాయి అందరికంటే వినూత్నంగా చేయాలని ఒక ఆలోచనతోని రమేష్ రెడ్డి గారు ప్రోత్సాహంతోనే వినూత్నంగా సాగు చేయాలని ఆలోచనతోనే ఒక 6 ఎకరాల్లో చేస్తున్నారు. 6 ఎకరాల్లో చేస్తున్నారు. దీనికి ఫర్టిలైజర్ కానీ మందు బస్తాలు ఎట్లా యాజమాన్యం ఎట్లా చేసారు? స్టార్టింగ్ 3 months వరకు ఎటువంటి ఎరువు కెమికల్స్ ఏం అవసరం లేదు. 3 months తర్వాత మనకి తిప్పెరువు. 3 months తర్వాత 3 months వరకు ఏం అవసరం లేదు. రూపాయి పెట్టుబడి అవసరం లేదు. దాని మీద ఎరువు వేస్తే ఒక 2-3 మంత్లీ వన్ స్ప్రేయింగ్ ఉంటుంది. మంత్లీ వన్స్ స్ప్రేయింగ్. ఎలాంటి విధంగా, ఏ విధంగా స్ప్రే చేస్తారు? ఏమైనా పురుగు అటాక్ అవుతుందా, లేదంటే ఏదైనా తెగులు కోసం? పురుగు కానీ తెగులు ఏదైనా ఒక ముందు జాగ్రత్త ఉద్దేశంతో మంత్లీ ఏం స్ప్రే చేశారు మీరు? 3 months వరకు కూడా 1 month 1 by 1 స్ప్రే చేసాము. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి సోలమాన్ సాప్ స్ప్రే చేసినాము. నెక్స్ట్ టైము ఈ సోలమాన్ సాప్ స్ప్రే స్టార్టింగ్ సోలమాన్ సాప్ మొదటి స్ప్రేయింగ్. నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చి కవాచు స్కోర్ మళ్ళా బెనివే 1 time స్ప్రే చేసినాము 1/2 ml తో. పర్వాలేదు, బాగానే స్ప్రే చేశారు. టైం టు టైం మళ్ళీ 3 months తర్వాత గొర్రెరువు, కాంప్లెక్స్లు ఇవంతా మిక్స్ చేసుకొని బెడ్డింగ్ వేసుకున్న తర్వాత 15 days ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఇందులో మెయిన్ మీకు అటాక్ అయ్యే ప్రాబ్లం ఏంది ఇందులో? బొప్పాయిలో ఆకు తెగులు వైరస్ మచ్చ ఉంటుంది, బూడిద ఉంటుంది. మచ్చ తెగులు, బూడిద తెగులు అనేది వస్తుంది. బూడిద తెగులు ఇంకేమైనా వస్తుంటాయా? ఇంతేనా? అంతే. దీనికి ఉంటుంది. వైరస్ దీని నివారణగా ఏం చేస్తున్నారు? ఏం స్ప్రే చేస్తున్నారు దీనికి? ఎక్కువ జ్యూస్ అని వైరోలిన్లు జ్యూస్, ఈ పెగాసిస్ ఎక్సోడోస్ చేస్తున్నారు. ఇవన్నీ స్ప్రే చేస్తున్నారు. ఓకే, ఇందులో మీకు టోటల్ ఎకరానికి ఎంత వరకు పెట్టుబడి పెట్టారు? 1.5 నుంచి 2 lakhs. ఈ 10 నెలలు అవుతుంది అన్నారు కదా, స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఒక ఎకరానికి చెప్పండి. ఒక ఎకరానికి 1.5 నుంచి 2 lakhs వరకు. ఒక ఎకరానికి 150,000 నుండి 2,00,000 దున్నిన దగ్గర నుండి ఇప్పటి వరకు క్రాప్ కటింగ్ వచ్చే వరకు మీరు 150,000 నుండి 2 లక్షల వరకు పెట్టారు. సో ఫస్ట్ కటింగ్ అనేది మీకు ఒక 2 టన్నుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు? ఎకరాకు 2 టన్నుల మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 టన్నులు మినిమం. సో ఎన్ని కటింగ్ల వరకు తీసుకోవచ్చు మీరు? ఇప్పుడు ఫస్ట్ కటింగ్ 9 నెలలకు 10 నెలలకు వస్తుంది. సో ఇది కటింగ్స్ అనేది ఎప్పటి వరకు కొనసాగ
అడగచ్చు, ఎన్ని కట్టింగ్ల వరకు తీసుకోవచ్చు మనం? మనకి స్టార్టింగ్ ఢిల్లీ కటింగ్ వచ్చి ఒక 5 కటింగ్లు ఉంటాయి. తర్వాత మన లోకల్ మార్కెట్కి 1 by 1 15 days తర్వాత వేసుకుంటా ఉండొచ్చు. సో ఇది ఎక్కడికి ఢిల్లీ కటింగ్ అంటే ఢిల్లీ వరకు కూడా ఢిల్లీకి, ఢిల్లీ అదర్ ఇతర దేశాలు కూడా బయర్సే మన దగ్గరికి రావచ్చా? మన దగ్గరికి మన దగ్గరికి వస్తారా? మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మార్కెటింగ్ విషయంలోనైతే ఎటువంటి ఇబ్బంది లేదు. లేబర్ అయితే ఎటువంటి సమస్య లేదు. లేబర్ అవసరమే లేదు. ఒక మినీ ట్రాక్టర్ పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. మినీ ట్రాక్టర్ పెట్టేది ఇప్పుడు నార్మల్ గా ఎక్కడ చూసినా మల్చింగ్ అనేది చేస్తుంటారు. మరి మీరు మల్చింగ్ అయితే నాకు ఎటువంటి కనిపించలేదు. మల్చింగ్ వేస్తే ఈ క్లైమేట్ ప్రభావంతో చెట్లు అయితే భారీగా పెరిగిపోతాయి. ఈ చెట్లు పెరగడం వల్ల మనకి కాపు కింద పట్టుకున్నా ఒక 4 feet పైన కాపు పడితే మనకి కాయలు అనేది ఎక్కువ రావు. సో హైట్ అయిపోతే బేర్స్ కూడా కొంచెం అనుమానిస్తారు కాయలు కోయడానికి. ఓకే, బయర్స్ కూడా అనుమానిస్తారు కాబట్టి మనకి హైట్ అనేది మొక్క ఎక్కువ పెరగకూడదనే ఉద్దేశంతో సో మీరు మల్చింగ్ అనేది వేసుకోలేదు. మల్చింగ్ వేసుకోకుండా మరి కలుపు నివారణ ఎట్లా, కలుపు ఎక్కువ వస్తుంది కదా, కలుపు నివారణ ఎట్లా చేయగలిగారు? స్టార్టింగ్ నుంచి 6 months వరకు పెద్ద ట్రాక్టర్తోనే రొటేటర్ చేసుకున్నాము. రొటేటర్ పెద్ద ట్రాక్టర్ 6 months నుంచి ఇంతవరకు మినీ ట్రాక్టర్. 6 months నుండి ఇప్పటి వరకు మినీ ట్రాక్టర్ కానీ పవర్ వీడర్ కానీ ఏమన్నా యూజ్ చేశారా? మంత్లీ 1 time వచ్చి బెడ్ బ్రేకర్, పవర్ టిల్లర్, పవర్ వీడర్ ఏమైనా యూజ్ బెడ్ బ్రేకర్ మనం ఓన్ గా తయారు చేసుకున్నాం. మీ ఓన్ గా బెడ్ బ్రేకర్ తయారు చేసుకున్న బెడ్ బ్రేకర్ తో ఒక 2 inches డిస్టెన్స్ తో 2 inches మనకి నీట్ గా కలిపోయే మాదిరి మినీ ట్రాక్టర్ తో మీరే సెపరేట్ గా తయారు చేసుకొని మినీ ట్రాక్టర్ సహాయంతో చేసిరు కలుపు నివారణ. సో మీకు కలుపు విషయంలో అయితే ఎటువంటి బాధ అనేది లేదు, ఇబ్బంది లేదు. ఓకే, ఈల్డింగ్ మీరు అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వచ్చింది, ఏమనుకున్న దానికంటే బాగానే వచ్చింది. అనుకున్న దానికంటే బాగానే వచ్చింది. ఓకే, ఇంకేందులో మీకు ఏమైనా సమస్య లాంటి ఏమన్నా? ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. మాకు రమేష్ రెడ్డి గారి ప్రోత్సాహంతోనే ఈ పంట వేయడానికి అనుకూలంగా ఆయన చెప్పిన. మీరు ఎవరికైనా ఇంకొందరు రైతులకు ఈ పంటను వేయాలని సజెస్ట్ చేయగలుగుతారా? ఇంకెవరన్నా రైతులకు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మా రామసముద్రం మండలంలో మా పంట చూసిన తర్వాత 1000 ఎకరాలు ప్లాంటేషన్ చేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. గ్రేట్ అండి. మీలాంటి అది నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎంత రమేష్ రెడ్డి గారి ప్రోత్సాహం ఉన్నా ఒక రైతుగా మీరు ముందుకొచ్చి వేయాలనే ఆలోచన చాలా గొప్పది. మీలాంటి వాళ్ళు వేస్తేనే, ఎందుకంటే రొటీన్ పంటలు కాకుండా విభిన్నమైన పంటలు వేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. వెరైటీ వేసుకుంటే అవునవును, 10 రూపాయలు వస్తుంది. మార్కెట్లో కూడా కొత్త పంటలు మీరు సాగు చేసుకున్న వాళ్ళు అవుతారు. డిమాండ్కి తగ్గట్టు మనం పంటలు సాగు చేయాలనే ఉద్దేశంతో వేసినందుకు నిజంగా ధన్యవాదాలండి. రైతులకు ఏమన్నా సలహాలు సూచనలు కావాలన్నా కూడా నేను రమేష్ రెడ్డి గారి నర్సరీ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. తన దగ్గర మొక్కలు తీసుకోవచ్చు. సాగులకు సంబంధించిన ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా వారు అందిస్తారు. వారి నెంబర్ కింద ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి రైతుబడి.